వ్యవసాయం వేసుకొని ఆ పంటను పండించుకొని వాళ్ళు ఏం చేశారంట, ఆ వచ్చిన గింజల్ని కళ్ళములో పోసుకొని కావలం ఉంటున్నారంట. దేవునికి స్తోత్రం. ఏంటది? తిను ఆహారం. అర్థం చేసుకోండి. అయితే ఈ యొక్క ఫిలిస్తీన్లకు తెలిసినప్పుడు ఎవరి మీదకి వెళ్ళారంట? కేయిలా మీదకి వెళ్ళి, ఆ ఊరు పేరే కేయిలా. కేయిలా మీదకి వెళ్ళి యుద్ధము చేసి మరి ఆ కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారన్న సంగతి దావీదు అయినప్పుడు ఎవరు కనపడిందంట? దావీదు మహారాజుని కనపడి. స్తోత్రం. దావీదు మహారాజు కనపడినప్పుడు ఏం చేస్తున్నాడు దావీదు? ఒకసారి చూద్దాం, చదువు. అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదును అని యెహోవా యొద్ద విచారణ చేయగా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కేయిలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈ మాటలో ఉన్న భావం మనం ఒకసారి అర్థం చేసుకుందాం. మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, మనం అందరం ప్రార్థనా పరులమే. ఇదిగో కేయిలా మీద యుద్ధము జరుగుతుంది. ఎవరో ఫిలిస్తీయులు కేయిలా మీద పడి కేయిలా ప్రజలందరిని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ ధాన్యమును వీళ్ళు దోసుకుంటున్నారు. ఎవరు? ఫిలిస్తీయులు అంటే చాలా ప్రమాదకరమైన వాళ్ళు, సర్దార్లు, బలిష్ఠులు, బలము కలిగిన వాళ్ళు, యుద్ధవీరులు, కత్తిసాములో మరి చాలా సులువుగా తిప్పువారు. అంటే వాళ్ళు ఎంతమందినైనా ఓసకోత కొయ్యగలిగిన వాళ్ళు, వాళ్లే ఫిలిస్తీయులు కేయిలా మీద పడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ దావీదు ఏం చేశాడు అనేది మనకు కావాలి. నేను రాజును కదా, నాకు అభిషేకం ఉంది కదా, నేను యుద్ధం చేసేవాడిని కదా, నేను కత్తి తిప్పేవాడిని కదా, నాకు అన్ని విద్యలు తెలుసు కదా అని దేవుణ్ణి మరి కనుక్కోమోకుండా ముందుకెళ్ళా. ఏం చేశాడు? మొదట దేవుణ్ణి అడిగాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు ఏ పని చేయాలన్నా ఏం చేయాలి? నువ్వు దావీదు వలె దేవుణ్ణి అడగాలి. దేవునికి స్తోత్రం. అంత వాదా కలిగిన వాడు, అంత పేరు కలిగిన వాడు, అంత ఆశీర్వాదం పొందుకున్నవాడు దేవుడు అంటున్నాడు, ఇదిగో దావీదు నా యొక్క హృదయానుసారుడు. ఈ దావీదు అంటున్నాడు, అయ్యా కేయిలా మీద యుద్ధం జరుగుతుంది, ఫిలిష్తీయులు వచ్చి కేయిలా వారిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ధనాన్ని ధాన్యమును దోసుకొని ఇబ్బంది పెడుతున్నారు, నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని ప్రార్థన చేసి అడిగాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ పని ప్రారంభం చేసినా, నువ్వు ఏ పని మొదలు పెట్టినా, నువ్వు ఏ పనికి వెళ్ళాలన్నా, నువ్వు దేన్ని చేయాలన్నా, ఒక గృహం కట్టుకోవాలన్నా, ఒక వాహనాన్ని తీసుకోవాలన్నా, నువ్వు ఏది చేయాలన్నా, ఒక వివాహమే చేయాలన్నా, ఒక ఇల్లే కట్టుకోవాలన్నా, ఇదిగో నువ్వేం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. దావీదుతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడా? దావీదు మనలాంటి మనిషే కదా, నరమనిషే కదా, నరమాత్రుడే కదా. కానీ ఇక్కడ దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? అంతటా దావీదు నేను వెళ్ళి ఫిలిస్తీయులను హతము చేసేదునా అని యెహోవా యొద్ద మరి విచారణ చేయగా యెహోవా సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఫిలిస్తీయుల్ని హతము చేయమన్నాడు. అలా గొప్ప మాట. దేవుడు వాక్కు లేకపోతే, దేవుడు చిత్తము లేకపోతే, దేవుడు పంపించకపోతే దావీదు ఆ ఫిలిస్తీయులు ఏమీ చేయలేడు. ఇక్కడ ఆయన ఏం చేశాడు? హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగాడు. చూడండి, ఇది పెద్ద ప్రమాదమైన విషయం. కేయిలా మీద ఫిలిస్తీయులు పడి యుద్ధం చేస్తుంటే ఆ ఫిలిస్తీయుల్ని నేను వెళ్ళి హతము చేస్తాకి నా బలము కాదు, నా శక్తి కాదు, నా సొంత తలంపులు కాదు, నీ బలం కావాలి, నీ ఆలోచన కావాలి, నీ చిత్తము కావాలి, నీ వాక్కు కావాలి, నీ ఆత్మ నాతో పాటు రావాలి. దేవునికి స్తోత్రం. ఏనాడన్నా మనం అడిగామా? మనం వెనకబడిపోతా కారణం ఏంటి తెలుసా? మనకి దేవుని యొద్ద విచారణ లేదు. యథార్థమైన మాట అండి. ఎప్పుడు నువ్వు దేవుని యొద్ద విచారణ చేస్తావో, ఎప్పుడు మొరపెడతావో, ఎప్పుడు అడుగుతావో దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. నువ్వు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇది యథార్థంగా ఒక మాట చెప్తాను. నేను ఒక ప్రాంతానికి మేము వెళ్ళాలనుకున్నాము. అక్కడ మేము వెళ్ళాలని